యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా పేరు వలసిన ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. అందరికీ వందనాలు. చిన్నపిల్లల ఆఖరి పాఠం మాట్లాడి అందరికీ ఇక్కడికి రండి. అందరూ ఇక్కడ కూర్చుంటే మీరు మీ తల్లిదండ్రులు బాగా వాక్యం వింటారు. మీరు ఆడ కూర్చున్నారు అనుకోండి, ఇంకా బాగా వాక్యం వింటారు. అందుకని ఎక్కడైనా కూర్చున్నారు. తర్వాత ఆరాధ్య, ఆదిత్య త్వరగా రావాలి. పోయిన వారము మహావీరుడి మహోన్నతుల చరిత్ర అయినటువంటి దావీదు గారి చరిత్ర మనం తెలుసుకుంటూ ఉన్నాము. దావీదు గారి యొక్క అభిషేకం ఏ విధంగా జరిగిందో, దావీదు గారు ఏ విధంగా గొర్రెలను మేపుతూ ఉండేవాడు, ఆ గొర్రెలను మేపేటువంటి సమయంలో ఏ విధంగా సింహాలతోనూ ఎలుగు పంటలతో పోరాడేవాడు, ఇవన్నీ కూడా పోయిన వారం చూశాము. ఈ వారము మరొక పెట్టు మనము చూద్దాము. దావీదు గారు ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు నేను చెప్తాను. సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 14 నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం చదువుతున్నాము. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెలిపింపగా, సౌలు సేవకుడు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెలిపింపి ఉన్నది. మా ఎదురు వాడమైన నీవు ఆజ్ఞయము నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితార చమత్కారముగా వాయింపగల ఒకటిని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో అన్నది. సౌలు బాగుగా వాయింపగల ఒకటిని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్రగించును. బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారుల్లో ఒకరిని చూసిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపసి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా, సౌలు యెషయా యొద్దకు దూతలను పంపి, గొర్రెల యొద్ద ఉన్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమని. అప్పుడు యెషయా ఒక గాఢభవనం మీద రొట్టెలను, ద్రాక్షారసం తిని ఒక మేకపిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపాడు. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా, అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టాడు. అతడు సౌలు ఆయుధములను మోయవాడని. అంతటా సౌలు, దావీదు నా అనుగ్రహం పొందిన గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకి వర్తమానం పంపాడు. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా, దురాత్మ అతనిని విడిచిపోయాను. అతడు సేద తీరి బాగా. ఇది 14 నుంచి 23 వచనాల వరకు ఉన్నటువంటి సందర్భం అన్నమాట. ఈ సందర్భానికంటే ముందుగా 1 నుంచి 13 వచనాలు ఏం జరిగిందయ్యా అంటే, దావీదు గారికి అభిషేకం జరిగిందన్నమాట. ఉందన్నమాట. సమూయేలు గారు యెషయా ఇంటికి వచ్చి యెషయా గారి యొక్క 8 మంది కుమారుల్లో ఒకడైనటువంటి దావీదు గారిని తన అన్నలకు ఏం చేశాడట? అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటయ్యా అంటే, ఆ అభిషేకించినటువంటి ఆ అభిషేకము దావీదు గారికి పరిశుద్ధాత్మనిచ్చిందన్నమాట. ఏమిచ్చింది? అభిషేకం అనేది ఏమిచ్చిందంట? పరిశుద్ధాత్మనిచ్చిందన్నమాట. రాజులను అభిషేకించింది అభిషేక తైలము. వాళ్ళ మీద ఎప్పుడైతే అభిషేక తైలం పోయబడిందో అప్పుడు ఏమొచ్చిందన్నమాట? పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి
వచ్చేదన్నమాట. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ ఎలా వచ్చింది అంటే, ఈనాటి కాలంలో ఎలా వచ్చింది అంటే ఎలా వచ్చిందనమాట, చుట్టూరు 24 బాక్సులు పెట్టుకొని పైన 4 గట్టాలు పెట్టుకొని ఎగురుతా ఉంటే ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ వచ్చిందన్నమాట. యేసుక్రీస్తు వారికి ఎలాగొచ్చింది పరిశుద్ధాత్మ? యేసుక్రీస్తు వారికి ఎలాగొచ్చింది, ఎప్పుడు వచ్చింది పరిశుద్ధాత్మ అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి వచ్చుట తన మీదకి చూచెను. యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ వచ్చింది అంటే ఎలా వచ్చిందనమాట, బాప్తిస్మం పొందిన వెంటనే పావురపు ఆకారంలో ఏమొచ్చిందయ్యా అంటే ఏమొచ్చిందంట, పరిశుద్ధాత్మ వచ్చిందనమాట. అపోస్తుల కార్యాలు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందయ్యా అంటే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటి 4 వచనాల్లో చదువుకుంటే, పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా కలిగి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు వ్యాపించెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన వారి అన్య భాషలతో మాట్లాడి. పరిశుద్ధాత్మ అనేది ఈ 2వ అధ్యాయంలో ఎలా వచ్చిందయ్యా అంటే, వారందరూ ఒక చోట కూడి ప్రార్థన చేసుకోవచ్చు ఉండగా బలమైనటువంటి గాలి ఆకాశం నుండి అకస్మాత్తుగా వీచి వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా వ్యాపించను. అగ్ని జ్వాలల వంటి నాలుగులుగా విభాగింపబడినట్లుగా వారికి విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వారగా ఏమైంది అంటే అందరూ కూడా ఏమైనారంట, పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. యేసుక్రీస్తు వారి మీదకి బాప్తిస్మం పొందిన తర్వాత వచ్చింది. శిష్యుల మీదకి వారందరూ కూడి ఒక చోట ప్రార్థన చేయించుండగా పరిశుద్ధాత్మ వచ్చింది. మనకి ఎలా వస్తుంది అంటే 2వ అధ్యాయము 38వ వచనంలో 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు అన్నాడు అన్నమాట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి. బాప్తిస్మము పొందిన తర్వాత మీకు పరిశుద్ధాత్మ వరమును పొందుతుంది. 3 రకాలుగా వచ్చింది, 4 రకాలుగా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ప్రవేశాలను చూపించాను అనమాట. మొదటిది దావీదు గారికి ఎలా వచ్చింది, అభిషేక తైలం వేయడం వల్ల వచ్చింది. పెంతెకోస్తు పండుగ దినం ఉన్నటువంటి ఆ శిష్యునికి ఎలా వచ్చిందయ్యా అంటే, వారందరూ కూడి ఒక చోట ప్రార్థన చేయించుకుండగా వచ్చింది. మనకి ఎలా వస్తుంది, మీరందరూ ఏం చేయాలంట, మీలో ప్రతివాడును మారు మనసు విషయమై పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని చెప్పాడు అన్నమాట. కాబట్టి పాత నిబంధన ధర్మశాస్త్ర కాలంలోనేమో రాజుల మీద పరిశుద్ధ అభిషేక తైలం పోతే ఏమొచ్చేదన్నమాట, పరిశుద్ధాత్మ వచ్చేదన్నమాట. అవునా? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఎలా వచ్చిందన్నమాట, బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ పావుల రూపంలో వచ్చిందనమాట. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో ఎలా వచ్చిందంటే, వారందరూ ఒక చోట కూడి ఉండగా వాళ్ళ మీద ఏమైందంట, వారింది. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం యూనివర్సల్లా ఎలా ఉందయ్యా అంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. కానీ ఈ రోజుల్లో అలా లేదనమాట. ఎలా లేదు ఆ దావీదు గారి మీద పోసినట్లుగా నూనె పోస్తే అభిషేకం రావట్లేదు. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ
ముసలమ్మకి పూనకాలు వచ్చినట్టుగా ఏమవుతుంది అంటే ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ వస్తుందంట. వాక్యం ఏం చెబుతుందయ్యా అంటే అలా రాదు. ఎలా రాదు? వెనక్కి ముందుకి వెనక్కి వాయించిందే వాయిస్తా, పాడిందే పాడుతా ఉంటే వచ్చేది పరిశుద్ధాత్మ కాదు. మరి ఎలా వచ్చిందని చెప్పాడయ్యా అంటే 38వ వచనంలో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు ఏమొచ్చిందయ్యా అంటే ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును, వరమును మీరు పొందుదురు. బైబిల్ ఏమో ఇలా చెబుతుంటే లోకమేమో వేరుగా ఉందన్నమాట. దేనికి? బైబిల్కి లోకం వేరుగా ఉంది, లోకానికి బైబిల్ వేరుగా ఉంది. ఒక నెలకు వచ్చిందని చెప్పాడా? పాట పాడతానికి వచ్చి వెళ్ళిపోతుందని చెప్పాడా? అలా చెప్పలా. ఏమని చెప్పాడు? ఏమని చెప్పాడు అనమాట? ఒకసారి మీ దగ్గరకు వచ్చిందంటే పరిశుద్ధాత్మ మళ్ళా చచ్చిపోయేంత వరకు మీరు పాపం చేయకుండా ఉంటే అది మీలోనే ఉండిద్ది. పాపం చేస్తుంది ఏమైంది అనమాట? వెళ్ళిపోతుంది. మనం ఏమనుకుంటున్నామయ్యా అంటే అట్రాట్లేదు మా ఊళ్ళో, అట్రాట్లేదు మా సంఘంలో అనుకుంటున్నారు. అది కరెక్ట్గానే కాదు. మీరు కరెక్ట్ వేలో ఉన్నారు. ఏ వేలో ఉన్నారు అంటే అపోస్తలుల బోధ వేలో ఉన్నారు. ఏ వేలో మీరుండి మీకు పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందయ్యా అంటే ఎలా వచ్చిందంట? మేము మారు మనసు పొందాము, పాప క్షమాపణ నిమిత్తము ఏం పొందామంట? బాప్తిసం పొందినప్పుడు దేవుడు మాకేమని గ్రహించాడు అనమాట? పరిశుద్ధాత్మను గ్రహించాడు. ఓకేనా? అలాగా దావీదు గారికి అభిషేకం పొందిన తర్వాత ఏమొచ్చిందనమాట? అప్పుడు అభిషేకాన్ని ఇప్పుడు రూపంలో ఏమన్నారంటే బాప్తిసం అన్నారు అనమాట. ఏమన్నారు? అప్పుడు అభిషేకం, ఇప్పుడు ఏమన్నారు అనమాట? దాన్ని బాప్తిసం. అప్పుడు ఆత్మ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంట? పరిశుద్ధాత్మ వస్తుందన్నమాట. ఎవరైనా సరే మీరు అభిషేకం పొందారా అయ్యా అంటే ఎస్, మేము అభిషేకం పొందాము. ఏంటి అభిషేకం అయ్యా అంటే ఏందనమాట? బాప్తిసం. ఓకేనా? ఏం పొందారంటే మీరు? అభిషేకం పొందారు. ఆ అభిషేకాన్ని పాత నిబంధనలు అభిషేకం అనేవాళ్ళు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి దాన్ని ఏమన్నారనమాట? బాప్తిసం అన్నారు. తెలుసుకోండి. అలాగా ఒకనాడు సౌలు గారు కూడా అభిషేకం పొందాడు. ఎవరి గారి ద్వారా? ఎవరినైతే దావీదు గారు అభిషేకించాడో అంతకు పూర్వమే సమూయేలు అనేటువంటి ప్రవక్త గారు సమూయేలు సౌలు గారిని కూడా ఏం చేశాడంట? అభిషేకించాడంట. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని చూద్దాం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొను. యెహోవా నిన్ను అభిషేకించును, తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని ఎలాగూ చెప్పాను. ఏం చేసి ఎలాగ అభిషేకించాడంట? సమూయేలు గారు సౌలు గారిని తైలముతో అభిషేకించి అతన్ని ఏం చేశాడంట? ముద్దు పెట్టుకొని తన స్వాస్థ్యం మీద అధిపతిగా నేను నియమించి ఉన్నాడని చెప్పి ఎలాగూ చెప్పాను. తర్వాత అతని మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందయ్యా అంటే ఎలా వచ్చిందనమాట? 5వ వచనం ఎలాగున పోవచ్చు ఫిలిస్తీన్ల దండు కాపువాడు దేవుని కొండకు చేరుదువు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనక ఉన్నత స్థలమైన స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహం నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వద్దు. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు కొత్త మనస్సు వచ్చును. కాబట్టి ఇలాగా ఇశ్రాయేలీల స్వాస్థ్యము మీద, ఇశ్రాయేలీల రాజ్యముల మీద, ఇశ్రాయేలీల గోత్రముల మీద సమూయేలు గారు సౌలుని ఏం చేశాడంట? రాజుగా అభిషేకిస్తే పరిశుద్ధాత్మ అతని మీద ఉంటే చేయకూడనటువంటి పనులన్నీ కూడా చేశాడనమాట. ఎవరు? సౌలు. మనం కూడా అంతేనమాట.
మనం కూడా దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా చేస్తే మనం ఏం చేయమయ్యా అంటే మనలో పరిశుద్ధాత్మ ఉంది, మనలో పరిశుద్ధాత్మ నడిపింపు పరిపూర్ణత ఉందని తెలియక మనం ఏం చేస్తామయ్యా అంటే చాలాసార్లు లోకానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నమాట. అలా జరిగినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఏం జరిగిందో చూసాము చూడండి. ఆ సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 14వ వచనంలో 10వ అధ్యాయంలోనేమో సౌలు గారి మీదకి పరిశుద్ధాత్మ వస్తే 16వ అధ్యాయం 14వ వచనంలోకి వచ్చేసరికి ఏమొచ్చిందయ్యా అంటే ఏమొచ్చిందనమాట, యెహోవా ఆత్మ ఏమైందయ్యా అంటే ఏమైందంట, సౌలును విడిచిపోయేను. యెహోవా యొక్క నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని ఏం చేసిందంట, వెరిపించిందనమాట. అర్థం చేసుకోండి. అభిషేకింపబడినప్పుడు సౌలు గారి మీదకి పరిశుద్ధాత్మ వస్తే చేయరాని పనులన్నీ చేసినటువంటి సౌలు గారిని పరిశుద్ధాత్మ ఏం చేసింది అంటే ఏం చేసిందంట, విడిచిపోయింది. మనం కూడా మారు మనసు విషయమై పాపక్షమాపణ పొందిన తర్వాత దేవుడు కొత్త మనసుని కొత్త ఆత్మని దేవుని ఆత్మని మనకి సహాయంగా సంచుకరువుగా ఇస్తే చేయరాని కార్యాలన్నీ కూడా బాప్తీసం పొందిన తర్వాత చేస్తే శరీర కార్యాలు లోక సంబంధమైనవి ప్రకృతి సంబంధమైనవి లోకానుసారంగా నడిస్తే ఏం చేస్తాడు అంటే దేవుడు తన పరిశుద్ధాత్మను తీసివేసి ఏం పంపిస్తాడనమాట, భ్రష్టాత్మకు అప్పగిస్తాడు అని రాయబడింది అనమాట. 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా ఏం చేసిందంట, దేవుడు మేలు కీడులకి ఏమవుతాడు అంటే రథసారథనమాట. మృతి నొందించువాడును నేనే, జీవింపజేయువాడును, గాయం చేసేవాడును నేనే, గాయాలను మాన్పేవాడును నేనే. కాబట్టి దేవుని దగ్గర నుండి ఏమొచ్చింది అనమాట, పరిశుద్ధాత్మ వచ్చింది. దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది అంటే మనం సరిగ్గా ఉండకపోతే ఏమొచ్చిందంట, దురాత్మ ఒకటి వచ్చి మనల్ని ఏం చేసిందంట, పట్టి పీడించిందంట. సౌలుకి అలాగే జరిగిందనమాట. ఎందుకయ్యా అంటే చెయ్యరాని కార్యాలన్నీ కూడా ఏం చేశాడంట, చేశాడు. నువ్వు ఒక రాజు అని మర్చిపోయావు, నువ్వు ఒక దేశానికి ప్రజలను పరిపాలించేటువంటి పరిపాలకుడు అని మర్చిపోయి చేయరాని కార్యాలన్నీ చేస్తే అతని మీదకి ఏమొచ్చిందంట, దురాత్మ వచ్చిందంట. 14వ వచనంలో యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయిన తర్వాత యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చి అతనిని వెలిపింపజేసింది. 15వ వచనంలో సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ నిన్ను వెలిపించి ఉన్నది. మనం ఎప్పుడు కూడా సక్రమైనటువంటి మార్గంలో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే మనల్ని ఏం చేస్తూ ఉంటారు అనమాట, చెడగొడుతూ ఉంటారు అనమాట. అనురాధ బయటికి తీసుకెళ్ళిపో. సౌలు సేవకులకు అర్థమైంది. ఏమర్థమైందయ్యా అంటే, అయ్యా నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, నీ మీద అభిషేక తైలం ఉన్నప్పుడు, నువ్వు దేవునికి అనుకూలంగా నడిచినప్పుడు బాగానే ఉంది. కానీ నువ్వేందో ఈ మధ్య పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ఎలా ప్రవర్తిస్తున్నావంట, పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. ప్రారంభ దినాలలో బాప్తీసం పొందినప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ఆత్మానుసారంగా నడిచావో ఈ రాను నీ ప్రవర్తన అలాగా లేదు. ప్రార్థనా జీవితం తగ్గిపోయింది, విశ్వాస జీవితం తగ్గిపోయింది, పరిశుద్ధత తగ్గిపోయింది, నీతి అనేది లేకుండా జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ మీదకి ఏమొచ్చిందంట, దురాత్మ ఒకటి నిన్ను వెరిపిస్తుంది. మాకు అర్థమవుతుంది. అంతకుముందు సౌలు ఎలా ఉన్నాడో ఇప్పుడు సౌలు ఎలా ఉన్నాడు మాకు చూడంగా ఒకటే అర్థమైంది. నీలో నుండి ఏమైపోయిందంట, పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. నీ మీదకి అప్పుడప్పుడు ఏమవుతుందంట, దురాత్మ ఒకటి వస్తుంది అని చెప్పాడంట. ఎవరు చెప్పింది? సౌలు సేవకులు చెప్పారంట. మన ప్రవర్తన కూడా మొదట ఉన్నటువంటి విశ్వాసము, మొదట ఉన్నటువంటి ప్రార్థనా జీవితము, మొదట ఉన్నటువంటి పరిశుద్ధత, మొదట ఉన్నప్పుడు సత్క్రియలు, మొదట ఉన్నప్పుడు పరిచర్య లేకపోతే మన ప్రవర్తనలో కూడా మార్పు వస్తే అర్థం ఏందయ్యా అంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మను మనం దుఃఖపరిచి శారీరకంగా, లోకపరంగా, ప్రకృతి సంబంధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే మన మీద కూడా ఏమొచ్చిందంట, దురాత్మ వచ్చింది. అది ఎవరు చెప్పాల్సిన ప్రార్థనకు రాలేదేంది అనగానే వీళ్ళ మీద కోప్పడతాం కాదు, మన ప్రవర్తన మనకే తెలియాలన్నమాట. ఒకళ్ళు చెప్పించుకునేదాకా వెళ్తున్నామయ్యా అంటే అర్థం ఏందయ్యా అంటే మన ప్రార్థనా జీవితంలో లోపం ఉందన్నమాట. కారణం ఏందన్నమాట,
నువ్వు ఎదుటి వాళ్ళని బెదిరేయచ్చు నోరులతో, కానీ దేవుణ్ణి బెదిరేయలేవు. కళ్ళతో బెదిరించవచ్చు, నా సంగతి నీ సంగతి నువ్వు చూసి అనొచ్చు, కానీ ఎవరిని బెదిరించలేవయ్యా అంటే ఎవరిని బెదిరించలేవు అనమాట, దేవుణ్ణి బెదిరించలేవు. శనివారం వచ్చేవాడు మానేస్తున్నారంటే, ఆదివారం ఆబ్సెంట్లు పెడుతున్నారయ్య అంటే, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రభురాత్రి భోజనంలో పాలిభాగస్తులు కావాలి అంటే ఇవన్నీ మానేస్తున్నారంటే అర్థమైందయ్యా అంటే మీలో ఏదో ప్రవేశించిందని అర్థం అనమాట. ఏం ప్రవేశించింది? అది అంతకుముందు ఏ ఆత్మ ఉందయ్యా అంటే ఏ ఆత్మ ఉందనమాట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ప్రవర్తిస్తారయ్యా అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధాత్మ ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే అదే పరిశుద్ధాత్మ ఫలమేమనగా, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటావు అంటే ఎలా ఉంటావు అనమాట? ప్రేమగా మాట్లాడతావు అనమాట. ఎలా మాట్లాడతావంట? ప్రేమగా మాట్లాడతావంట. సంతోషంగా పలకరిస్తావు, సంతోషంగా వందనాలు చెబుతావు అనమాట. రెండోది సమాధానంగా ఉంటావు అనమాట. దీర్ఘశాంతంతో ఉంటావు, దయాలత్వంతో ఉంటావు, మంచితనంతో ఉంటావు, విశ్వాసంతో ఉంటావు, సాత్వికంతో ఉంటావు, ఆశా నిగ్రహంతో ఉంటావు అనమాట. ఏముంటే పరిశుద్ధాత్మ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ అయితే మీలో ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే ఎలాంటి జరుగుతాయి అనమాట? మేమిద్దరం కొట్టుకున్నాం అనుకో, నువ్వు చూడాలా? ఎవరిద్దరు కొట్టుకున్నాం మాట అన్నారు అనుకోండి. అక్కడ ఎందుకు చెబుతున్నానయ్యా అంటే, నిజానికి ఇద్దరు కొట్టుకున్నందుకు కాదంట, తోడుకోళ్ళు ఎందుకు చేసిందంట, తొంగి చూసినందుకన్నా అని. మీ ఇద్దరు సరిగ్గా కొట్టుకున్నారనుకోండి, మీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అనుకోండి, మన తోడుకోళ్ళది మా అక్కయ్య కదా అనుకునేది. అదే అట్ట కాకుండా నువ్వు ఎందుకు చూసావు అన్నది అనుకోండి, ఏం మొదలవుతాయి అంటే ఆ శరీర కార్యాలు అవుతాయి అంట. 22వ వచనంలో ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు. ఈ 9 కూడా పరిశుద్ధాత్మ ఉంటే కనబడేటువంటి లక్షణాలు. ఇప్పుడు దుష్టాత్మ వచ్చిందనుకోండి, ఏమొచ్చిందంట? అదే దురాత్మ. అదొస్తే ఎలా ఉందయ్యా అంటే 19వ వచనంలో శరీర కార్యములు స్పష్టమయ్యున్నది. అవేమనగా ఏ కార్యాలంట? దురాత్మ వచ్చి ఎలా ఉంటుందయ్యా అంటే ఇదిగో ఇలా ప్రవర్తిస్తారు, శారీరకంగా ప్రవర్తిస్తారు. ఎలా ప్రవర్తిస్తారంట? జారత్వము, అపవిత్రత, కాముకత్వము, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అని చెప్పాడు అన్నమాట. మీకు అర్థం చేసుకోండి, పరిశుద్ధాత్మ మీలో ఉండే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం ఉంటే శారీరకంగా మీలో మిమ్మల్ని దురాత్మ ఆవహించినప్పుడు మీరు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే ఏమనకుండానే పాపం వచ్చింది. అప్పిళ్ళు కొరుకుతారు, ఒళ్ళు ఊడిపోతాయి అన్నంత పాపం వచ్చింది అనమాట. ఏముంటే దురాత్మ మీలో ఉంటే అలా జరుగుతుందంట. ఎవరి దగ్గర? సౌలు దగ్గర. అంతకుముందు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు సౌలు గారు ప్రవర్తించే తీరు వేరు, ఇప్పుడు ప్రవర్తిస్తున్నటువంటి తీరు వేరుగా ఉంది. వాళ్ళకి అర్థమైపోయింది అనమాట. దగ్గర ఉండేటువంటి సేవకులకు అర్థమైపోయింది, అయ్యో నువ్వు ఎప్పుడు ఎట్లా ఉన్నావు మాకు తెలియదు. అంతకుముందన్న బాగుండేవాడు, ప్రేమతో మాట్లాడేవాడు, సమాధానంగా ఉండేవాడు, సంతోషంగా ఉండేవాడు. ఇప్పుడేదో గురించి వస్తున్నామయ్యా, మా వల్ల కాదయ్యా, నీకేదో పట్టిందయ్యా, మేమేం చేస్తామయ్యా అంటే ఈ దురాత్మ వదిలిపోవడానికి ఒక మంచి కళాకారుని తీసుకొస్తామని చెప్పేసి బయలుదేరారంట. సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో, సమూయేలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 15వ వచనంలో, సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించడకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా ఆ
ఇటు చూడండి, సౌలు సేవకులు ఏం చెప్పారయ్యా అంటే, అయ్యా నీకేదో దెయ్యం పట్టింది, నిన్ను ఈ దెయ్యం నుంచి బారి నుంచి విడిపించాలయ్యా అంటే సితారా చమత్కారంగా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తిని తేవాలి అని చెప్పినప్పుడు ఆయనేమనాలా? ఏమనాలా? మామూలుగా అయితే దేవుని దగ్గర నుంచి వచ్చింది, మళ్ళీ నేను దేవుడి దగ్గర కూర్చుంటే బాగుపడుతుంది అని చెప్పాలన్నమాట. ఎవరికి? సేవకులకి. కానీ సౌల్లో ఏం లేదయ్యా అంటే ఆ ఐడియా లేదనమాట. అసలు దేవుడే ఉన్నాడు, మేలు కీడులకు రథసారథి ఆయనే, దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నేను దేవుని సన్నిధానంలో కూర్చుంటే, దేవుడి దగ్గర ప్రాధేయపడితే, దేవుడి దగ్గర పశ్చాత్తాపడితే ఆయన నన్ను బాగు చేస్తాడని తెలియకుండా ఎవరు వెంట పడుతున్నాడు అయ్యి అంటే, లోకంలో ఎవరు సితారా సాయి జాగ్రత్తగా వాయిస్తాడో ఆయన వెంట పడుతున్నాడు. ఎవరు? సౌలు. కాబట్టి మనం కూడా లోక సంబంధంగా ఎన్నో సమస్యలు మనకు లోకానుసారంగా వస్తే మళ్ళీ లోకంలో కలిసిపోకూడదు. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడు? ఏంటి వాటన్నింటి నుంచి ఏం చేస్తాడనమాట? విడిపిస్తాడు. సమస్య ఎదురైనప్పుడు మళ్ళీ మనం ఇంకొక సమస్య దగ్గరికి పరిగెత్తకూడదు. లోకంలో నువ్వు వేరే వాడు నీకు సహాయం చేస్తారని చెప్పేసి పరిగెత్తితే మళ్ళీ ఎక్కువ శ్రమల్లో పడతావు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఏమవుతుంది? పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. మనుషుల దగ్గర ఏమో టెంపరీ సొల్యూషన్ దొరికింది, దేవుని దగ్గర ఏం దొరికింది అయ్యా అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. సౌలు మీదకి దురాత్మ వచ్చిందని తెలియగానే సౌలు దేనికోసం పరిగెత్తుతున్నాడు అంటే టెంపరీ సొల్యూషన్ కోసం పరిగెత్తుతున్నాడు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కోసం పరిగెత్తలేదు. టెంపరీ సొల్యూషన్ ఏంది? ఒక ఆయన ఎవరినో తీసుకొస్తే ఆయన ఏమవుతాడంట సితారా వాయితే నీ జబ్బు పోయింది అని చెప్పాడు అనమాట. కానీ అది టెంపరీ మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ ఏందయ్యా అంటే అది అసలు రాకుండా ఉండాలి అంటే, నిన్ను విరమించకుండా ఉండాలి అంటే, నీ మీద ప్రభావం చూపకుండా ఉండాలి అంటే దాన్ని నాకంటే శక్తిమంతుడు దేవుడి దగ్గర మనం కూర్చోవాలని చెప్పేసి సౌలు చెప్పలేదు. మనం కూడా అప్పుడప్పుడు చాలా విషయాలు దేనికోసం పరిగెత్తుతామయ్యా అంటే టెంపరీ వాటి కోసమే, తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసమే పరిగెత్తుతాం. కానీ పర్మనెంట్ ఉపశమనమైనటువంటి దేవుడి దగ్గరికి పరిగెత్తమన్నమాట. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట మనకి ఎప్పుడు కూడా గుర్తుండాలి. టెంపరీ కంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటయ్యా అంటే దేవాన్ని శరణొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభువు, నీకంటే క్షేమాధారం లేదని యెహోవాలో నేను ఇది చెప్పాలన్నమాట. ఇది నీకు పర్మనెంట్ సొల్యూషన్ అనమాట. తాత్కాలికమైనటువంటి మందుల కంటే, తాత్కాలికమైనటువంటి స్వస్థత కంటే, తాత్కాలికమైనటువంటి బాగు చేయడం కంటే దేవుడు ఏం చేస్తాడంటే పర్మనెంట్గా బాగు చేస్తాడు. నువ్వు ఎప్పుడైనా సరే సమస్య వచ్చినప్పుడు, నీకు ఎప్పుడైనా సరే కుటుంబ కలహాలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా పొలం సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడైనా సరే రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి మాట ఏంటయ్యా అంటే ఏం చెప్పాలంట? దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభువు, నీకంటే నాకు క్షేమాధారమే లేదని యెహోవాతో మనం చేశాను. కానీ సౌలు ఎలా చెప్పకుండా ఏం చేశాడంట? మనుషులు ఎమ్మడబడ్డాడంట. ఎవరా మనుషుడు? చమత్కారంగా ఎవరైతే వాయిస్తాడో వాడిని పట్టుకురండి అని చెప్పేసి పంపించాడంట. 118వ కీర్తనలో మాట ఉంది. 118వ కీర్తన 8-9 వచనాలు. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 8-9 వచనాలు. అదేనా టెంపరీ సొల్యూషన్ అని చెబుతున్నాడు అనమాట. అది టెంపరీ పర్మనెంట్. టెంపరీ సొల్యూషన్ చెబుతున్నాడు అనమాట. ఏంటనమాట? మనుషులను నమ్ముకున్నట కంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఏంటనమాట? యెహోవాను ఆశ్రయించుట మేలు ఉందన్నమాట. 118వ అధ్యాయం 8-9 వచనాలు. మనుషులను నమ్ముకోవడం అనేది టెంపరీ సొల్యూషన్, దేవుణ్ణి ఆశ్రయించడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. రాజులను నమ్ముకోవడం అనేది టెంపరీ సొల్యూషన్, యెహోవాను ఆశ్రయించడం అనేది పర్మనెంట్ సొల్యూషన్. సౌలు దేనికి ఇష్టపడ్డాడయ్యా అంటే దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి శరణ తెచ్చుకుండా, దేవుడి క్షేమాధారం తెలియకుండా ఎక్కడికి వెళ్తున్నాడంట? ఒకప్పుడు కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు? సౌలు. దేవుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళాడంట? సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఎవరు? సౌలు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నాడంట. నా వ్యాధి పోయి బాధపడాలి అని చెప్పేసి ఎక్కడికి వెళ్తున్నాడంట? కాబట్టి సౌలు రాజు చేసినట్లుగా మనం చేయకూడదు. మనం ఏం చెప్పాలి అంటే
దేవా నీ శరణు వచ్చి ఉన్నాను, నీకంటే నాకు క్షేమాధారం ఏది కూడా లేదు అని చెప్పండి. దేవుడు మంత్రముగ్ధుడై దేవుడు ఉత్సాహించి మనం ఏం చేస్తాడు అనమాట, ఆ క్రియలు జరిగిస్తాడు. దేవునికి తెలియనటువంటిది భూమి మీద జరిగేటువంటి విషయాలలో దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. కాబట్టి ప్రతిదానికి కూడా దేవుడి మీద ఆధారపడితే, ప్రతిదానికి కూడా దేవుడి దగ్గర ఆశ్రయిస్తే దేవుడి దగ్గర మనకి ఏం దొరుకుతాయి అంటే పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. లోకస్తుల దగ్గర, మనుషుల దగ్గర ఏం దొరుకుతాయి అంటే టెంపరవరీ సొల్యూషను దొరికింది. సౌలు పరిగెత్తినట్లుగా మనం లోకం వైపు పరిగెత్తకూడదు. దేని దగ్గరికి పరిగెత్తాలి అంటే దేవుని దగ్గరికి పరిగెత్తాలి. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 2వ గ్రంథం ఒక రాసేంద్ర చూద్దాం. చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము. రాజు పేరు ఆస. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 2వ వచనంలో 12వ వచనంలో ఆస తన ఏలుబడి 39వ సంవత్సరమున పాదములలో జబ్బుపట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడంట. పర్మనెంట్ సొల్యూషన్ వెతుకున్నాడా, టెంపరీ సొల్యూషన్? వైద్యులు గుగ్గిలము లేకపోతే మెడిసిన్స్ అనేవి ఎలా ఎత్తాయంటే ఎలాంటి సొల్యూషన్ ఎత్తాయంటే టెంపరీ సొల్యూషన్ ఎత్తాయి. కానీ దేవుడు ఎలాంటి ఎత్తాడనమాట, పర్మనెంట్ సొల్యూషన్ ఎత్తాడంట. కానీ ఆశ రాజయ్యుడి దేవుని యొక్క విచారణ చేయక, దేవుని దగ్గర ప్రార్థన చేయక, దేవుని యొక్క మనం చేయక ఎవరిని పట్టుకున్నాడంట వైద్యులు పట్టుకున్నాడు. మనం కూడా సమస్య దేవుడితో పోరాడాలి. యాకోబు గారు దేవుడితో పోరాడినట్టుగా మనం కూడా సమస్య వస్తే దేనితో పోరాడాలన్నమాట, దేవుడి దగ్గర పోరాడండి, ప్రార్థన చేయండి, విజ్ఞాపనలు చేయండి, నా సమస్య దేని చేయండి. దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు అనమాట, సమస్యకి పరిష్కారం చెబుతాడు. ఎలాంటి పరిష్కారం చెబుతాడు? కొంచెం లేట్ అయినా కానీ దేవుడు ఎలాంటి పరిష్కారం చూపుతాడు అంటే పర్మనెంట్ పరిష్కారం చూపుతాడు. ఎలాంటి పరిష్కారం చూపాడు అంటే టెంపరీ సొల్యూషన్ దేవుడు చూపాడు. అలాగా మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం అంటే లాయర్లను పట్టుకుంటాం, చాలాసార్లు డాక్టర్ల మీద ఆధారపడుతూ ఉంటాం, చాలాసార్లు నూనెల మీద ఆధారపడుతూ ఉంటాం, కర్చీపుల మీద ఆధారపడుతూ ఉంటాం, ఏసు రక్తం మీద ఆధారపడుతూ ఉంటాం. నూనె దెబ్బలు తెచ్చుకొని దేవుడి మీద ఆధారపడండి. నూనె కంటే గొప్పవాడు, కర్చీపు కంటే గొప్పవాడు, నడికట్టు కంటే గొప్పవాడు ఎవరనమాట, వస్తువుల కంటే గొప్పవాడు దేవుడు. కాబట్టి నీలో ఉన్నటువంటి దేవుడి మీద ఆధారపడితే ప్రార్థనాపూర్వకంగా దేవుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు, సమస్య ఏదైనా సరే. అలా కాకుండా మీరు లోకానుసారంగా మనుషులు పట్టుకోవడం కంటే, రాజులు పట్టుకోవడం కంటే, అధికారులు పట్టుకోవడం కంటే, రకరకాలైన వాళ్ళని పట్టుకుంటే సమస్యకి సొల్యూషన్ రాదు, కానీ మరింత చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి రాజు ఏం చేశాడంట, వైద్యులను పట్టుకున్నాడు. తీరా ఏమైందయ్యా అంటే 12వ వచనంలో ఆస తన పితరులతో కూడా నిద్రించి తన ఏలుబడి 41వ సంవత్సరము దినందగా 39వ సంవత్సరంలో పాదాలను జబ్బుపెడితే దేవుణ్ణి వదిలిపెట్టినందుకు 1 సంవత్సరం పాటంతా కూడా మంచంలో పడ్డాడంటే ఎవరు, ఆస ఉందా? 12వ వచనంలో 39వ సంవత్సరం మందు పాదములలో ఏమైందంట, జబ్బు పట్టింది. 41వ సంవత్సరం అంటే 3 సంవత్సరాల వరకు దాదాపు ఏం చేశాడంట, అలాగే పడి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క విచారణ చేయలేదు ఆ రాజు. కాబట్టి మీరు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతారో, దేవుని యొక్క పక్కన, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పర్మనెంట్ సొల్యూషన్ మన జీవితాల్లో చేస్తాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం. మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఒక స్త్రీ ఇక్కడ ఉందన్నమాట. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 25వ వచనం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఎన్ని సంవత్సరాలంట, 12 ఏండ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యాయామం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటము పడెను. చాలే, ఇప్పుడు మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి దేవుడిని పట్టుకోకుండా ఎవరు పట్టుకుందంట, వైద్యులు పట్టుకుందంట.
వైద్యులు పట్టుకోవద్దు నేను చెప్పలేదు, పర్మనెంట్గా పట్టుకోవద్దు, టెంపరీగా పట్టుకోండి. అర్థమైందా? అంతేగాని మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు, వెళ్ళేసుకోవద్దన్నాడు, సెలవులు పెట్టుకోవద్దన్నాడు అనే అవతల్లా అవి టెంపరీగా మాత్రమే. కానీ నీలో ఎక్కువ ఎవరు ఉండాలి అంటే ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలన్నమాట. అవునా? 12 ఏళ్ల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు ఖర్చు చేసుకుని ఎంత మాత్రము ఏం లేకుండా పోయిందంట, ప్రయోజనం లేకుండా మరింత సంకటపడింది. 27వ వచనంలో ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుతున్ననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టను గనుక తన శరీరంలో నుండి ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకోలేను. యేసుక్రీస్తు వారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. లోకం దగ్గర వైద్యుల దగ్గర ఎలాంటి సొల్యూషన్ దొరుకుతాయి అంటే టెంపరీ సొల్యూషన్ దొరికింది. యేసుక్రీస్తు వారు ఒక నిమిషం లేట్ అయినా కానీ ఏం చేస్తారంటే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారంట. అక్కడ ఏం జరిగిందంట? 27వ వచనంలో ఏం జరిగిందంటే ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతున్ననుకుని జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టిన వెంటనే ఆమె రక్తధార కట్టెల తన శరీరంలో ఆ బాధ ఏమైందంట? నివారణ. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి వారికి పర్మనెంట్ సొల్యూషన్ ఇచ్చాడన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు వారు. నీ సమస్య ఏదైనా సరే, నీ అస్వస్థత ఏదైనా సరే, నీ అనారోగ్యం ఏదైనా సరే, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే దానికి కేంద్ర స్థానంలో ఎవరు అనమాట? దేవుడు. ఆశలాగా వైద్యులు పట్టుకోమాకండి. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీలాగా ఏళ్ళకేళ్ళ తరబడి ఎవరు పట్టుకోవద్దు అంటే వైద్యుల్ని పట్టుకోవద్దు. వైద్యులను కలుగజేసినటువంటి దేవుడు. వైద్యులు కూడా ఆపరేషన్ చేసిన తర్వాత అంతా పైవాడు అనుకున్నట్టు అంటాడు చూడండి. ఆ పైవాడిని పట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఏమో దొరుకుతాయి అంటే మీ జీవితాలకు వెలుగు, ఆనందము, సంతోషం దొరికింది. కాబట్టి కర్ణపిశాచాలను నమ్ముకోవడం కంటే, వైద్యులను నమ్ముకోవడం కంటే, లోకాన్ని నమ్ముకోవడం కంటే దేవుణ్ణి ఆశ్రయించడము మీరు సౌలు దీన్ని మర్చిపోయి ఎవరు తీసుకురమన్నాడంట? సితారా చమత్కారంగా వాయించగలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకురాన్నాడంట. మొదటి సమయాల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనంలో మా ఏలిన వాడమైన నీవు ఆజ్ఞయము నీ దాసనమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల ఒకరిని విచారించడకై మాకు సెలవిమ్ము. దేవుని యొక్క నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అక్కడ సితారా చేత పట్టుకుని వాయించడానికి నీకు బాగుపడదు అని అతనితో అనేది. ఓకే, తీసుకొచ్చిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందా? దొరకలా. అది వస్తా పోతా ఉందండి. ఏంటది? దురాత్మ. కారణం ఏందయ్యా అంటే ఇతను పర్మనెంట్గా ఉన్నటువంటి దాన్ని నమ్ముకోవాలా. ఎవరు నమ్ముకున్నాడంట? సితారాన్ని నమ్ముకున్నాడు. వస్తువుని నమ్ముకున్నాడంట. జీవం లేనటువంటి వస్తువుని నమ్ముకున్నాడంట. జీవము కలిగినటువంటి దేవుడిని నమ్ముకున్నట్టు ఏమొచ్చింది అనమాట? పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేదనమాట. తర్వాత చూద్దాము. సౌలు ఏమంటున్నాడు అంటే ఒరే భలే మంచి మాట చెప్పారే. ఏం చెప్పారంట? భలే మాట చెప్పారే. అప్పుడప్పుడు నా మీద దురాత్మ ఉంటుందా? సితారా అయితే పోయిద్దా? తొందరగా పని చేయండి. చిక్కుల్లో పడేటువంటి చిక్కుల్లోనే ఉన్న మరింత చిక్కుల్లో పడేటువంటి పని ఏంటయ్యా అంటే దేవుణ్ణి ఆశ్రయించకుండా వేరే వాళ్ళని ఆశ్రయిస్తే మరింత చిక్కుల్లో పడతామన్నమాట. ఇరుకు మార్గం ఎలా ఉంటుంది అంటే మరింత కష్టంగా ఉంటుంది. విశాల మార్గం ఎలా ఉంటుంది అంటే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. సౌలు గారు ఏమన్నారయ్యా అంటే 17వ వచనంలో సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి ఆ ఎదురు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు ఏం చెప్పాడయ్యా అంటే చిత్తగించుము. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారుల్లో ఒకరిని చూసితిని. అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడు, యుద్ధశాలి, మాటనేర్పరియు, రూపసీ ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. చివరికి ఏం రాశాడంట? దావీదులో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏంటి అంటే నెంబర్లు వేసుకుని అక్కడ చెబుతారు. 18వ వచనంలో అతడు చమత్కారంగా ఏం చేయగలడంట? 18వ వచనంలో ఏం చేయగలంట? 12వ వచనంలో 2-3 మాటలు ఉన్నాయి అన్నమాట. ఏమున్నాయి అన్నమాట?
అతడు ఎర్రని చక్కని నేత్రములు గలవాడు. ఇది ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే సుందరమైన వాడు. ఏంటంట? సుందరమైన వాడు. మూడో పాయింట్ ఏంటంటే దేవుడు కోరుకున్నవాడు. నాలుగో పాయింట్ ఏంటంటే అభిషేకింపబడిన వాడు. దావీదులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఈ 12, 13 వచనాల్లో ఈ 4 ఉన్నాయి అనమాట. 18వ వచనంకి వచ్చేసరికి ఏమని అంట? చమత్కారముగా వాయింపగలవాడు, బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఈ 5 గుణ లక్షణాలు. ఆ పైన ఏమో 4, కిందకు వచ్చేసరికి 5. ఈ 9 గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయంట? దావీదులో ఉన్నాయి. అంతకంటే గొప్పది ఏంటంటే దేవుడు వానికి ఏమైనాడంట? తోడుగా ఉన్నాడంట. కాబట్టి అలాగా ఒక సేవకుడు ఏం చెప్పాడు అయ్యంటే, పలానా పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు బాగా వాయిస్తాడు, అతడు రూపస్ అందగాడు, యుద్ధశాలి, మాట నేర్పరి అని చెప్పేసి ఆ అబ్బాయిని తీసుకురండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞించారంట. 19వ వచనంలో సౌలు యెషయను పంపి, యెషయ అంటే ఎవరు? దావీదు గారి యొక్క తండ్రి దగ్గరికి ఇంటికి పంపించాడంట. అబ్బాయి, మీకు 8 మంది కుమారులు ఉన్నారంట, 8 మందిలో ఒకడెవడో చక్కగా వాయిస్తాడంట, నా పరిస్థితి ఇది, నా మీదకు దురాత్మ వచ్చినప్పుడు అలా సంగీతంతో పోగొట్టడానికి మీ పిల్లోడిని నా దగ్గరికి పంపించమని చెప్పేసి యెషయ దగ్గరికి ఏం చేశాడంట? పని వాళ్ళని పంపించాడంట. 19వ వచనంలో సౌలు యెషయను పంపి, గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. ఎక్కడున్నాడంట? గొర్రెల దగ్గర ఉన్నటువంటి నీ కుమారుని ఆడికి పంపించాలంట. నా యొద్దకు పంపించండి. ఎందుకయ్యా అంటే తన పనిలో నైపుణ్యం కలిగిన వాడు ఎక్కడ నిలబడతాడంటే రాజుల యొద్ద నిలబడతాడంట. ఎక్కడ నిలబడతాడంట? పనిలో నైపుణ్యం ఉంటే ఎక్కడ నిలబడతాడనమాట? గొప్ప వారి దగ్గర, అధికారుల దగ్గర నిలబడతాడనమాట. అలాగే చమత్కారముగా వాయించగలిగినటువంటి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? అంతఃపురంలోకి వెళ్ళాడంట. అరణ్యంలో గొర్రెల మేపుకునేటువంటి దావీదు తన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యంతో, మంచి స్కిల్స్తో ఎక్కడికి వెళ్ళాడంట? నిన్న సాయంత్రం నేను పాస్టర్ గారు వస్తూ ఉంటే పాస్టర్ గారు ఒక మాట చెబుతున్నారు. నేను మన పిల్లల యొక్క 10th మెమోలు అన్నీ చూశాను. ఫస్ట్ క్లాస్ అందరికీ కూడా 90 వచ్చినాయంట. 1, 2 పోయినా కానీ 90 మార్కులు రావడం అంటే అంత ఆషామాషి ఏమి. తప్పిన వాళ్ళకి కూడా ఏమొచ్చినాయంట? 96, 95, 93 వచ్చినాయంట. నైపుణ్యం కలిగిన వాళ్ళు ఆ కోవలో మీరు రాణిస్తే మీరు ఎక్కడ నిలబడతారంటే అధికారుల ముందు నిలబడతారు. దావీదు కూడా చమత్కారంగా వాయించగలడు, యుద్ధశూరుడు, రూపవసి. అందుకనే ఎక్కడికి వెళ్ళాడంటే అరణ్యంలో గొర్రెలు కాసే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాడనమాట? అంతఃపురంలోకి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడంట? అంతఃపురంలోకి వెళ్ళాడంట. మీ పిల్లల యొక్క టాలెంట్, నైపుణ్యం ఏదో మీరు గ్రహించి, వాడికి పాటలు ఇష్టమా, వాడికి డ్రైవింగ్ ఇష్టమా, వాడికి మెకానిక్ ఇష్టమా, వాడికి టైలరింగ్ ఇష్టమా, వాడికి ల్యాబ్ కంటే ఇష్టమా, వాడికి కంప్యూటర్ అంటే ఇష్టమా అని చూసి మీ పిల్లలు ఏం చేయాలంటే ఆ దిశగా ప్రోత్సహించండి. మీ పిల్లలు ఏమవుతారంటే వాళ్ళ నైపుణ్యాలను మీరు ప్రోత్సహిస్తే వాడు ఏమవుతాడనమాట? గొప్పవాడు. అందుకని ఇందాక చదువుకున్నారు, వచ్చింది బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పించి వాడు ఏమవుతాడంటే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. శిక్షణ అనేది వాడికి ఏదైతే ఇంట్రెస్ట్గా ఉండిందో అలాగని చెప్పేసి కొట్టడానికి, నరకడానికి వెళ్తే దాంట్లో ఈ మాకండి. మీ పిల్లోడికి ఏదైతే అబ్బిద్దో, మా వాడిదైతే బాగా చేస్తాడు, పెయింట్ అయితే బాగా వేస్తాడు, ఓకే, మనిషి బ్రతకటానికి ఏదైనా పర్లేదు, ఉద్యోగమే అవసరం లేదన్నమాట. అవునా కదా? ఉద్యోగం చేసుకునే వాళ్ళకైనా డబ్బులు వస్తాయి, పని చేసుకునే వాళ్ళకైనా డబ్బులు వస్తాయి. కానీ ఇంట్రెస్ట్తో చేసేటువంటి పని ఏమొచ్చింది అంటే నైపుణ్యం కలిగి ఉండేది, అది చాలా ఎత్తులోనికి తీసుకెళ్తుంది. మా అబ్బాయి ఉన్నాడు, చాలా చక్కగా చేస్తాడు, ఏ పని ఇచ్చినా సరే. ఎవరు చిట్టి ఊరందరిలోకి వెళ్ళాలి, ఏ స్టేజ్ అన్న అయింది, ఎలా చేస్తాడంటే చాలా చక్కగా చేస్తాడు. విజయ్ ఉన్నాడు, ఎలక్ట్రికల్ పని బాగా చేస్తాడు. రవీంద్ర ఉన్నాడు, చాలా చక్కగా పని చేస్తాడని చెప్పింది. అలాగా పొలం పని ప్రకాష్ బాగా చేస్తాడని చెప్పాడు. అరవింద్ ఆటో బాగా తోలుతాడని చెప్పాడు. ఇలాగా మీ పిల్లల్లో ఏమున్నాయి అంటే మంచి మంచి స్కిల్స్ ఉన్నాయన్నమాట. వాటిని పొదున పెడితే వాళ్ళు ఏమవుతారంటే గొప్ప వాళ్ళని ఉన్నత స్థాయికి
వెళ్తారు. చమత్కారంగా వాయించగలిగినటువంటి దావీదు ఎక్కడికి వెళ్ళాడంట మీ పిల్లలు కూడా అలాగా ఉంటారు. తర్వాత 16వ సౌలు యెషయాకు దూతలను పంపి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదును నా యొద్దకు పంపమనెను. అప్పుడు యెషయా ఒక గాత్ర బహుమైన రొట్టెలను ద్రాక్షారసపు తిత్తిని ఒక మేక పిల్లను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలు వద్దకు పంపాను. సరేనని చెప్పేసి, అయ్యా నీకు పిలుపు వచ్చింది, ఎక్కడికి వెళ్ళాలంట? దావీదురా, నువ్వేమో అరణ్యంలో మేకలు మేపుకునేవాడివి, గొర్రెలు మేపుకునేవాడివి, నీకు ఎక్కడికి పిలుపు వచ్చిందంట? సౌలు మహారాజు పిలిచాడు. అంతఃపురంలో సౌలు దగ్గర ఉండాల్సినటువంటి పోస్ట్ నీకు వచ్చింది, నువ్వు వెళ్ళయ్యా అని చెప్పేసి ఏమేసాడయ్యా అంటే ఒక ద్రాక్షారసపు తిత్తిని, రొట్టెలను, మేక పిల్లను గాడి మీద ఎక్కించి తన కుమారుని ఎక్కడికి పంపించాడంట. పిల్లల్ని ఎప్పుడూ కూడా ఏం చేస్తాడయ్యా అంటే, తండ్రి మీకును వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందయ్యంటే, పిల్లల్ని తండ్రి ఏం చేస్తాడంటే, నా పిల్లోడు ఆకాశం అంతా ఎగరాలి అని చెప్పేసి పిల్లోడిని పైకి ఎగరేస్తాడంట. ఎవరు? తండ్రి లక్షణం ఏందంటే ధైర్యంతో ఉండాలి, ఆసక్తితో ఉండాలి, వీడు గొప్పవాడవ్వాలని చెప్పేసి భుజాల మీద పెట్టుకోకుండా ఏం చేస్తాడంట పైకి ఎగరేస్తాడంట. తల్లి ఏం చేసి అమ్మ పడిపోతాడు అని చెప్పేసి ఆడించుతాడనమాట. మనం కూడా చాలాసార్లు ఆడపిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారు అంటే, మా పిల్లోడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఎండు గుంపాలలో ఈ 4 రోడ్లకే పరిమితం అవ్వాలి, మేమే ఆడికి పంపేము, వెళ్తామన్నా కానీ సాయంత్రానికి వచ్చేటట్టు ఉండాలి, అంతే తప్ప మేమే ఆడికి. అందుకని పిల్లలు ఏడున్నారయ్యా అంటే ఆడేసిన గొంగలే ఆడే ఉన్నారు. అందుకని ఎదుగు పొదుగు లేకుండా ఉంది. ఏంటది? చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, చక్కగా మాట్లాడే స్కిల్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఊరోజు మాత్రం వెళ్ళడానికి ఇష్టపడరు. కానీ రాజు దగ్గరికి ఎవరిని పంపించాడంటే, యెషయా కుమారుడు యెషయా ఎవరిని పంపించాడంటే దావీదుని, మేకలు గొర్రెల మేపేటువంటి దావీదుని గొర్రెలను మానిపించి ఎక్కడ పంపించాడంట. మీరు కూడా మీ పిల్లల్ని వాడిలో ఉన్నటువంటి టాలెంట్ని ప్రోత్సహించే వాళ్ళు అయితే మీరు ఎక్కడికి పంపించాలంట. మరి పంపిస్తే మరి అసలే రోజులు బాగాలేదు అనమాకండి. అంతేనా? 400 మార్కులు వచ్చినాయంటే మామూలు విషయమా? 10 మందిలో మీ అమ్మాయి పాస్ అయిందంటే మామూలు విషయమా? ఇంకెందుకులే 16 ఏళ్ళు వచ్చినాక పెళ్లి చేద్దామన్నారు అనుకోండి, జీవితాన్ని చేతులారా మీరే నాశనం చేసిన వాడు అవుతారు. మీ అమ్మాయిని గొప్ప చదువులు చదివండి, మీ పిల్లల్ని అద్భుతమైనటువంటి రీతిలో పెంచండి. మీరు ఏదైతే అనుభవించలేకపోయారో దాన్ని మీ పిల్లలకి మీరు ఏం చేయాలన్నమాట, అందించాలి. ఏ తండ్రి కూడా ఏమనుకోడంటే నా పిల్లోడికి పొలంలో కష్టపడాలి, ఎర్రటగ్గిలో కాయలు కొయ్యాలి అని అనుకోడు. మీ పిల్లలకు మీరు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అంటే ఖచ్చితంగా వాడు కొంతకాలం శ్రమ పడిన తర్వాత వాడు ఏమవుతాడంటే ప్రయోజకుడు. అంతేనా? కర్మ అంతేనా? ఏ కాడికి మెరగాయలు ఎట్ట ఉండి ఏ కాడికి పొగాకి ఎట్ట ఉంది కాదు. పిల్లలు ఎట్ట ఉన్నారు, వాళ్ళు ఉన్నటువంటి నైపుణ్యం ఏంది, వాడు ఏ విధంగా పెరుగుతాడు, వాడు ఎలా గొప్పవాడు అవుతాడు అని చూడండి. ఒక పెద్దోడు బాగానే ఉన్నాడు, చిన్నోడు పరిస్థితి ఏంది? ఇద్దరు కుమారులు ఎవరికి? చిట్టుమేనా? ముగ్గురా? 2 ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అవునా? కష్టపడి పని చేయండి, దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని మీ కుటుంబాలను ఏం చేస్తాడంటే ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్తాడు. కానీ ఈ ఊళ్ళో ఏం జరుగుతుందయ్యా అంటే, మీకున్నటువంటి టాలెంట్ని మీరు కోర్టులో పెట్టాలి. మరి మీలో గొప్ప టాలెంట్స్ ఉన్నాయి, అటన్నిటిని ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ ఊరికే పరిమితం చేసి ఏం చేస్తున్నారంట వాటిని బయటికి రానిట్లేదు. ఊరు నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ ఊళ్ళో పెళ్ళిళ్ళు చేసుకుని వచ్చిన వాళ్ళు ఎవరు? పొరుగురు నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలు కోడళ్ళు ఏం చేస్తున్నారంట మీ అమ్మాయిలు మాత్రం మీరు ఎక్కడికి పంపించమాకండి, జాగ్రత్త అమ్మ. రోడ్డు దాటనే మాకండి, ఇల్లు దాటనే మాకండి, సరేనా? కానీ దావీదు గారిని ఎక్కడికి పంపించాడంటే అంతఃపురంలో పంపించాడంట. అవునా? 3 కుమారులను ఎక్కడికి పంపించాడంటే సౌలు వెంట యెషయా గారు ఎక్కడికి పంపించాడంటే సైన్యంలోకి పంపించాడంట. అవునా? పోయిన వారం చెప్పుకున్నాను అనమాట.
చెప్పుకుని ముగించుకుందాము. 31వ వచనంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను. మనల్ని కూడా ఎవరైనా చూస్తే వీళ్ళు ఏంటి ఇంత పద్ధతిగా కూర్చున్నారు, వీళ్ళు ఏంటి ఇంత పద్ధతిగా ముసుగులేసుకున్నారు, వీళ్ళు ఏంటి ఇంత పద్ధతిగా టయానికి ఆరాధన పడుతున్నారని మనల్ని చూస్తే ఏం పుట్టాలి ఏం పుట్టాలన్నమాట. పాట అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత 10ంటికి ఒకళ్ళు, 11ంటికి ఒకళ్ళు, 9ంటికి ఒకళ్ళు ఏమొచ్చింది? దగ్గు వచ్చింది, ముద్దురాదు. దేవుని ఎదుట నిలబడినప్పుడు మనల్ని చూసి దేవుడికి ఏం రావాలన్నమాట, ముద్దొచ్చే విధంగా ఉండాలన్నమాట. చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు ఉన్నారు, ఏది నిద్రపడుతున్నా ఎలా ఉండాలన్నమాట, ముద్దొచ్చే పిల్లల్లాగా ఉండాలన్నమాట. ఎవరికి? దేవుడికి మన ఆరాధన చూస్తే, మన భక్తి చూస్తే, మన ప్రవర్తన చూస్తే, మన నడక చూస్తే ఎలా ఉండాలన్నమాట, ముద్దొచ్చే విధంగా, ఇష్టం పుట్టే విధంగా ఉండాలంట. దావీదు గారు సౌలు ఎదుట నిలబడినప్పుడు అతనికి ఏం పుట్టిందంట? 21వ వచనంలో దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టము పుట్టెను. ఉదాహరణ చెబుతున్నాను, ఎలా ఉండాలయ్యా అంటే, పెళ్లి కూతురు పెళ్లి చూపుల్లో చూసినట్టుకంటే స్టేజ్ మీద చూస్తే పెళ్లి కొడుకు ఎలా ఉండదయ్యా అంటే చాలా ఆనందంగా ఉండిద్ది అన్నమాట. ఎందుకని చుక్కాలమ్మ, ఎందుకని పెళ్లి చూపుల్లో చూసినటువంటి పెళ్లి కూతురు ఆమె, కానీ స్టేజ్ మీద చూసినటువంటి పెళ్లి కూతురు చూస్తే ఏమొచ్చిందంటే అక్కడ లేనటువంటి ఆనందం వచ్చింది అనమాట. దేవుడి దగ్గర మనం నిలబడితే అలా రావాలన్నమాట. ఏంటది? ఆనందం. నీ భక్తిని చూసి, నీ ఆరాధనను చూసి, నీ ప్రార్థన చూసి, నీ విశ్వాస జీవితాన్ని చూసి దేవుడు ఆయనకి నీ ఎళ్ళ ఏం పుట్టాలందా? ఇష్టం పుట్టాలి. 22వ వచనంలో అంతటా సౌలు 21వ వచనంలో ఇష్టం పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే అతడు సౌలు ఆయుధములను మోయువాడాయను. ఉందా? 16వ అధ్యాయము 13వ వచనంలో అభిషేకం పొందాడు. ఏం పొందాడు? అభిషేకం పొందాడు. 16వ అధ్యాయము 19వ వచనంలో గొర్రెలను మేపాడు. 21వ వచనంలోకి వచ్చేసరికి ఏం వచ్చాడు అంటే రాజుగారి దగ్గర ఆయుధములు మోయవాడయ్యాడంటే ఎవరు? దావీదు అంచెలంచెలుగా ఏమవుతున్నాడు అనమాట, ఎదుగుతున్నాడు అనమాట. అవునా? అరణ్యంలో ఉండాల్సిన వాడు అంతఃపురంలోకి వెళ్ళాడు అనమాట. అంతఃపురంలోకి వెళ్ళి ఏం మాట్లాడు అన్నమాట. మనం కూడా ఈ నెలలో వచ్చే నెలకి ఏం చూపించాలి అంటే ఎదిగే విషయంలో, అభివృద్ధి చెందే విషయంలో, వర్ధిల్లేటువంటి విషయంలో ఏం చూపించాలన్నాడు. వ్యత్యాసాలు. మల్లేశ్వర్ గారు ప్రార్థన చేయండి అనగాల గబా ప్రార్థన చేయాలన్నమాట. నన్ను చేయండి, ఆమెను చేయమని అన్నారనుకోండి, అది ఎదిగినట్టు కాదనమాట. అమృత ప్రార్థన చేయమన్నామమ్మ అనుకోండి, నా పేరు చెప్పాడు, చెమటలు పట్టింది నాకు, అసలు నా పేరు ఎందుకు చెప్పాడు అనకూడదనమాట. మీ ఎదుగుదల అనేది దేని విషయంలో తెలిసిద్దయ్యా అంటే ప్రార్థనా జీవితంలో, పాత జీవితంలో తెలిసిద్ది అనమాట. అట్టని చెప్పేసి పద్దాక నా పేరే చెబుతున్నాడు, నేను ఇంక ఆ చర్చికి రాను అన్నాడు అనుకోండి, ఇక ఎప్పటికీ ఎదగవన్నమాట. ఒకటే సొల్యూషన్ అనమాట. ఇక ప్రార్థన మానేసామనుకో ఇక ఏ బాధ ఉండదు. ఆయన పాట పాడవద్దు, ఆయన ప్రార్థన చేయమనవద్దు, నేను చెయ్యవద్దు, ఎందుకులే కానీ ఇంకేదో చర్చి ఉంది చూడండి అనుకున్నాం అనుకోండి, ఎప్పటికీ ఎదుగుదల ఉండదు. మనిషి అంచెలంచెలుగా దేవుని దగ్గరకు వస్తున్నాడు అంటే ఏం చూపించాలన్నమాట, ఎప్పుడు బైబిల్ చదివే దగ్గరే ఆగిపోకూడదు. పాకే దగ్గరే ఉంటారా, నడిచే దగ్గరికి వెళ్తారా? శిరీష, ఎప్పుడు పాకే దగ్గరే ఉంటారా, బందాడే దగ్గర ఉంటారా? లేచి ఏం చేస్తారు? నడిపించే స్థాయిలోకి వెళ్ళండి. పాటలు నేర్పిస్తున్నాను, ప్రార్థనలు నేర్పిస్తున్నాను, వాక్యం నేర్పిస్తున్నాను, ఎప్పుడు కూడా బందాడే స్థాయిలోనే ఉంటారా? ఏమవ్వాలా? దావీదు గారు ఏ విధంగా అయితే అంచెలంచెలుగా ఎదిగాడో అలా ఏం కావాలి అంటే మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కూడా ఏం కావాలన్నమాట, ఎదగాలి. ఎలా ఎదిగాడంట? గొర్రెలు కాసేవాడు, అభిషేకం పొందాడు, అభిషేకం పొంది అంతఃపురంలోకి వెళ్ళాడు, అంతఃపురంలోకి వెళ్ళి ఏం చేశాడంట ఆయుధాలు మోసేవాడు అయ్యాడంట. ఏం మోసాడంట? ఆయుధాలు మోసాడంట. 22వ వచనంలో అంతటా సౌలు దావీదు నా అనుగ్రహము పొందెను గనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకున్నాడు
తెచ్చుకున్నామని యెషయాకు వర్తమానం. అరే అబ్బాయిలు, మీకు 8 మంది కుమారులు ఉన్నారు కదా, ఇప్పుడు బాగున్నాడు, అంతఃపురంలో ఉంటున్నాడు, నాకు దెయ్యం పట్టినప్పుడు అలా చక్కగా వాయిస్తున్నాడు, వదిలేస్తున్నాడు, నా ఆయుధాలు మాత్రన్నాడు. ఇక మీ ఇంటికి వదిలే కానీ ఇక్కడ ఉంటాడులే, ఇక్కడ నేను జీతం ఎత్తాను, ఈడేం చేస్తానంటే ఉద్యోగం పర్మనెంట్ చేస్తానని చెప్పేసి ఏం చేశాడంట, నువ్వు పర్మిషన్ అని చెప్పేసి యెషయాకు వర్తమానం పంపించి మీ అబ్బాయి ఇక్కడే ఉంటాడని చెప్పేసి అరణ్యంలో ఉండాల్సిన ఎక్కడ పెట్టాడంట దేవుడు, అంతఃపురంలో పెట్టాడంట. పిల్లలను పంపిండి, కొంతకాలం మిమ్మల్ని ఎడబాసినా కానీ వాళ్ళు ప్రయోజకులు అయితే మీరు ఏమవుతారనమాట, సంతోషిస్తారు. నేను చూసిన విషయం ఏంటంటే పిల్లల్ని ఎంట పెట్టుకొని 100 రూపాయల కూలికి తీసుకెళ్తున్నారు. 100 రూపాయల కూలి అంటే ఏంటి, తాలు మెరగాలి అయ్యానా, ఎంత 150 నేను ఇంటికాడ ఉండేం చెప్తా, ఆ రోడ్డు ఈ రోడ్డు తిరుగుతావా లేదా పడరా అని చెప్పేసి ఇద్దరు కలిసి వస్తే అని చెప్పేసి ఆడికి తీసుకెళ్తారంట. ఆడి ఆడో సావడు ఆడి కూడా ఇక్కడ వీళ్ళ అమ్మాయి వేరి 2 కూలీలు తీసుకుందామని చెప్పేసి మామూలు తెలివితే అట్లా తీసుకెళ్తారనమాట. మీ పిల్లోడిని మీరు టెంపరీగా వద్దు, 150 రూపాయలు ఇవాళ ఉండొచ్చు, రేపు పోవచ్చు, అగ్గి ఎప్పుడు ఒకేలాగా ఉండదు, ఆరోగ్యం ఎప్పుడు ఒకలాగా ఉండదు. మీ పిల్లలకి మీరు ఏం నేర్పియాలి అంటే నైపుణ్యం కలిగినటువంటి చేతి పని నేర్పించండి. వాడు గొప్పవాడు ఏమవుతాడు అంటే ప్రయోజకుడు అవుతాడు. కాబట్టి అలాగా సితారా వాయించడానికి వెళ్ళినటువంటి దావీదు గారు అంతఃపురంలో ఏమయ్యాడంట, పర్మనెంట్ అయ్యాడంట. 22వ వచనంలో అంతట సౌలు దావీదు వద్ద నా అనుగ్రహము పొందాను కనుక అతడు నా సముఖమందు సేవ చేయుటకు ఒప్పుకొనమని యెషయాకు వర్తమానము పంపిన. 23వ వచనంలో దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చినప్పుడు సౌలు పట్టినప్పుడల్లా దావీదు సితారా చెట్ట పట్టుకుని వాయుమగా దురాత్మ అతనిని విడిచిపోయింది. అక్కడ సేద తీరే. ఇది ఎన్ని సంవత్సరాలు ఉందో తెలియదు. ఆయన వాయించడం, బాగుపడటం, మళ్ళీ కొంతకాలం ఉండడం, కొంతకాలం బాగుపడటం. కానీ ఏం రాలేదు అంటే సౌలుకి ఏం రాలేదనుకుంటారా, పర్మనెంట్ సొల్యూషన్ దొరకలేదు. కారణం ఏంటంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మీద మన దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు, సమృద్ధిగా అనుగ్రహించాడు, సంచికరువుగా అనుగ్రహించాడు. అది ఉంటే సంతోషము, సమాధానము, నెమ్మది, దీర్ఘశాంతము, దయాళత్వం ఉంటుంది. దురాత్మ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తిస్తామో మనకే అర్థం కాదు. ఓరకొరకనే కోపం వచ్చింది, ఓరకొరకనే మాట్లాడుతూ ఉంటాం, ఓరకొరకనే నోరు లెగుతూ ఉండేది. కారణం ఏందయ్యా అంటే ఆత్మ మనల్ని కంట్రోల్ చేసేది. దుష్టాత్మ మనల్ని దుష్టాత్మ ఎవరు ఇద్దరిని పట్టుకోండి అనేది అనమాట. 2 మగవాళ్ళు అయినా సరే. అదే పరిశుద్ధాత్మ మనలో ఉందనుకోండి, భర్త ఏంది అనగానే నాకెళ్ళిపోతుంది బాధ అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఆత్మకి దురాత్మకు ఉన్నటువంటి తేడా ఏంటంటే ఆత్మ అయితే లోపడిద్ది, దురాత్మ అయితే ఏం చేసిద్ది అంటే ఎదురు తిరిగిద్ది అనమాట. అది కాబట్టి దేవుడు మనకి విధేయత, ఇంద్రియ నిగ్రహములు కలిగినటువంటి ఆత్మనిచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మభావాన్ని లేదు. చివరిగా మాట చదువుకుందాము. తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక, 1వ అధ్యాయంలో దేవుడు మనకు శక్తియు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మభావమునే ఇచ్చాను అనేటువంటి మాట ఉంది. దేవుడు మనకు శక్తియు, తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మభావమునే ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మభావమును. పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి శక్తి ఏందయ్యా అంటే శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు, ఆత్మభావం ఉండేది అనమాట. అదేలేమ్మా ఇప్పుడు తెల్లారింది. 7వ వచనంలో ఏముందంట, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుందంట, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మభావమును ఇచ్చాను, కానీ పిరికితనము గల ఆత్మభావమును ఇవ్వలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి ఏందో, పరిశుద్ధాత్మ కార్యాలు ఏందో, పరిశుద్ధాత్మ ఉంటే ఎలా ఉంటారో, దురాత్మ ఉంటే ఎలా ఉంటుందో 2 వ్యత్యాసాలు మీకు చూపించాను. దావీదు అంచెలంచెలుగా ఏ విధంగా ఎదిగాడో మీకు చూపించాను. మీ పిల్లలు కూడా అలా ఎదగాలి, ఆత్మ సంబంధంగా నువ్వు కూడా అలాగే ఎదగాలి. మీ కుటుంబాలు అన్ని విషయాలలో వెళ్ళాలని ఈ 16వ అధ్యాయము 14 నుంచి 23 వచనాలలో వాక్యాన్ని చూపిస్తూ నా మాటలు ముగిస్తున్నాను.
ఇప్పుడు వరకు వాక్యం మీ అందరికీ కూడా పేరు పేరు వస్తున్న వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.